గొడ్డలి పార్టీ ఆగడాలు శృతి మించితే వదిలేదే లేదంటూ సీఎం చంద్రబాబు వైసీపీకి వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శిక్షణ పొందుతున్న క్లస్టర్ ఇన్ఛార్జీలతో కాఫీ కబుర్లు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ప్రజలకు మంచి చేయాలి, నాయకులుగా ఎదగాలన్న సంకల్పం తీసుకోవాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వైసీపీపై విమర్శలు గుప్పించారు. డీఎస్సీ నిర్వహణపై చేస్తున్న దుష్ప్రచారానికి గట్టి కౌంటర్లతో గొడ్డలి పార్టీ కంగు తిన్నదని సెటైర్లేశారు. దుష్ప్రచారం చేయడం, ఫేక్ రాజకీయాలు చేయడం గొడ్డలి పార్టీ విధానం సిద్ధాంతమని మండిపడ్డారు. కూటమితోనే వెళ్తాం, దీనికి అనుగుణంగా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో వ్యవహరించాలని సూచించారు సీఎం చంద్రబాబు. బీజేపీతో పొత్తులో ఉన్నా కూడా ఓట్లు చీలకూడదు కాబట్టి టీడీపీతో కలుస్తామని పవన్ చెప్పారని, కూటమిగా వెళ్లాం కాబట్టే 94% స్ట్రైక్ రేటుతో గెలిచామన్నారు. పార్టీ అగ్రనేతలు మొదలుకొని కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ బ్రాడ్ మైండ్ తో ఆలోచించాలని కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. గొడ్డలి పార్టీ ఆగడాలు శృతి మించితే వదిలేదే లేదంటూ సీఎం చంద్రబాబు వైసీపీకి వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శిక్షణ పొందుతున్న క్లస్టర్ ఇన్ఛార్జీలతో కాఫీ కబుర్లు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ప్రజలకు మంచి చేయాలి, నాయకులుగా ఎదగాలనే సంకల్పం తీసుకోవాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వైసీపీపై విమర్శలు గుప్పించారు. డీఎస్సీ నిర్వహణపై చేస్తున్న దుష్ప్రచారానికి గట్టి కౌంటర్లతో గొడ్డలి పార్టీ కంగు తిన్నదని సెటైర్లేశారు. దుష్ప్రచారం చేయడం, ఫేక్ రాజకీయాలు చేయడం గొడ్డలి పార్టీ విధానం సిద్ధాంతమని మండిపడ్డారు. కూటమితోనే వెళ్తాం, దీనికి అనుగుణంగా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో వ్యవహరించాలని సూచించారు సీఎం చంద్రబాబు. బీజేపీతో పొత్తులో ఉన్నా కూడా ఓట్లు చీలకూడదు కాబట్టి టీడీపీతో కలుస్తామని పవన్ చెప్పారని, కూటమిగా వెళ్లాం కాబట్టే 94% స్ట్రైక్ రేటుతో గెలిచామన్నారు. పార్టీ అగ్రనేతలు మొదలుకొని కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ బ్రాడ్ మైండ్ తో ఆలోచించాలని కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.